ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రత్యేకించి విశాఖలో దీనికి అవసరమైన ఎకోసిస్టమ్ ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. డేటా సెంటర్లు, ఐటీ కంపెనీల ఏర్పాటుకు విశాఖ అత్యుత్తమ ప్రదేశమని ముఖ్యమంత్రి తెలిపారు. త్వరలోనే గూగుల్ డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు కానుందని ముఖ్యమంత్రి సింగపూర్ పారిశ్రామికవేత్తలకు తెలియజేశారు. సింగపూర్లో 3వ రోజు పర్యటిస్తున్న సీఎం ఆ దేశ పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్కు సింగపూర్లోని ప్రముఖ కంపెనీల సీఈఓలు, ప్రతినిధులు హాజరయ్యారు. మొత్తం 41 కంపెనీలకు చెందిన ప్రతినిధులు ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కు హాజరై తమ అభిప్రాయాలను తెలియజేశారు. డేటా సెంటర్లు, ఐటీ కంపెనీల ఏర్పాటుకు విశాఖ అత్యుత్తమ ప్రదేశమని ముఖ్యమంత్రి తెలిపారు. త్వరలోనే గూగుల్ డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు కానుందని ముఖ్యమంత్రి సింగపూర్ పారిశ్రామికవేత్తలకు తెలియజేశారు. అలాగే టీసీఎస్, కాగ్నిజెంట్ సహా వివిధ ఐటీ దిగ్గజ సంస్థలు విశాఖలో తమ సంస్థలను ఏర్పాటు చేస్తున్నాయని వివరించారు. అలాగే దేశంలోని తొలి క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో ఏర్పాటు చేస్తున్నామని, 2026 జనవరి నాటికి ప్రారంభమయ్యే క్వాంటమ్ వ్యాలీ ఎకోసిస్టంలో సింగపూర్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టు ప్రయోజనాలను సింగపూర్ కంపెనీలు పొందడంతో పాటు పరిశోధనలకు ఆస్కారం ఉందని ముఖ్యమంత్రి సింగపూర్ పారిశ్రామికవేత్తలకు వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులకు అనుకూలంగా 20కి పైగా పాలసీలను అమలు చేస్తున్నామని సీఎం వెల్లడించారు. పారిశ్రామిక అనుకూల విధానాలతో పాటు పెట్టుబడులకు ఉన్న అవకాశాలను రౌండ్ టేబుల్ వేదికగా ముఖ్యమంత్రి సింగపూర్ పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థల ప్రతినిధులకు వివరించారు. ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కు మంత్రుల నారా లోకేష్, టీజీ భరత్, పి నారాయణ, ఏపీ ఉన్నతాధికారులు హాజరయ్యారు. తిరుపతి జిల్లాలో ఏనుగులు గుంపులుగా సంచరిస్తున్న క్రమంలో అటవీ శాఖ సిబ్బంది గ్రామాలలో నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఏనుగుల కదలికలు, హెచ్చరికలు, సందేశాలు పంపించడాన్ని డీఎఫ్ఓ కార్యాలయాలు, పీసీసీఎఫ్ కార్యాలయం పర్యవేక్షించాలన్నారు. వీటితో పాటు ఏనుగుల గుంపు పొలాల మీదకి రాకుండా అటవీ ప్రాంతంలోకి పంపించే చర్యలను పకడ్బందీగా చేపట్టాలని స్పష్టం చేశారు. అటవీ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ ద్వారా ఏనుగుల గుంపుల సంచారం, పంట పొలాలను ధ్వంసం చేయటం, ఏనుగుల దాడిలో ఇటీవల ఒక రైతు దుర్మరణంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్షించారు. ఈ ఉదయం చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో ఏనుగుల గుంపు తిరుగుతూ పొలాలు ధ్వంసం చేసిన ఘటనపై అధికారులు వివరాలందించారు. 11 ఏనుగులు ఒక గుంపుగా తిరుగుతూ కళ్యాణి డ్యాం సమీపంలోని సత్యసాయి ఎస్టీ కాలనీ దగ్గర పొలాలు, తోటలు తొక్కివేశాయని వివరించారు. డ్రోన్ ద్వారా ఏనుగుల గుంపు కదలికలను పరిశీలిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఏనుగులు ఎటువైపు వెళ్తున్నాయి అనేది పరిశీలించడానికి డ్రోన్ టెక్నాలజీ వినియోగిస్తున్న క్రమంలో అవి వెళ్లే అవకాశం ఉన్న మార్గాల్లోని గ్రామాల వారిని అప్రమత్తం చేయడంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలన్నారు. గ్రామాల వారీగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి వాటికి ఎప్పటికప్పుడు ముందస్తు హెచ్చరికలు పంపించాలని ఆదేశించారు. జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వ సాయంతో రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డులు ఇస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం 60%, ఏపీ ప్రభుత్వం 40% కార్డులను భరిస్తున్నాయని వెల్లడించారు. 4.72% దరఖాస్తులు తిరస్కరించామని చెప్పారు. ఈ రోజు వరకు ఏపీ వ్యాప్తంగా రేషన్ కార్డుల సంఖ్య 1,40,96,086 మందికి కార్డులు ఉన్నాయని వివరించారు. పాత విధానాన్ని మార్చి స్మార్ట్ రేషన్ కార్డులు ఇచ్చేందుకు డిజిటలైజేషన్ చేశామని వెల్లడించారు. ఈ కార్డులపై ఎక్కడా నాయకుల ఫోటోలు ఉండకూడదని డిజైన్ చేశామని తెలిపారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సచివాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాత రేషన్ కార్డు విధానాన్ని మార్చి స్మార్ట్ రేషన్ కార్డులు ఇచ్చేందుకు డిజిటలైజ్ చేశామని వెల్లడించారు. ఈ కార్డులపై ఎక్కడ నాయకుల ఫోటోలు ఉండకూడదని డిజైన్ చేశామని తెలిపారు. కుటుంబ సభ్యుల ఫోటోలు మాత్రమే కార్డులో ఉండనున్నాయని, వీటిని డెబిట్, క్రెడిట్ కార్డు సైజుల్లో ఇవ్వబోతున్నామని ప్రకటించారు. కుటుంబ సభ్యుల వివరాలు, కార్డు నెంబర్ బాగా కనిపించేలా చూశామని పేర్కొన్నారు. క్యూఆర్ కోడ్ ద్వారా ట్రాన్సాక్షన్ జరిగిన వెంటనే సెంట్రల్ ఆఫీసులో తెలుస్తుందని తెలిపారు. ఈ కార్డులన్నీ ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. ఆగస్టు 25వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ఈ కార్డులు అందిస్తామని తెలిపారు. జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఇస్తారని, రాష్ట్ర స్థాయిలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ కార్డులు అందిస్తారని వెల్లడించారు. 94% మందికి ఈకేవైసీ చేశామని తెలిపారు.
ఏపీ వ్యాప్తంగా 29,786 రేషన్ షాపుల్లో ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు ఇవ్వాలని ఆదేశించారు. 65 సంవత్సరాలు దాటిన వృద్ధులకు 26వ తేదీ నుంచి 30వ తేదీ మధ్య సరుకులు హోమ్ డెలివరీ చేస్తామని ప్రకటించారు. ఒక ఏఎస్ఆర్ జిల్లాలో మినహా అన్ని చోట్ల పంపిణీ బాగానే జరుగుతోందని చెప్పుకొచ్చారు. ఏఎస్ఆర్ జిల్లాలో ఉన్న ఇబ్బందులను స్వయంగా తామే వెళ్లి చూస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. దీపం పథకంలో ఎలాంటి లోపం లేకుండా 3 ఆయిల్ కంపెనీలతో ప్రతి వారం సమీక్షలు చేస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్ర స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి సభల ద్వారా ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించబోతున్నాం. వీలైనంత వరకు ప్రజలు ఉపయోగించుకునే విధంగా ఈ వెసులుబాటు కల్పించినప్పుడు అప్డేషన్ అంటే ఎప్పటికప్పుడు మీరు మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా కూడా నిరంతరంగా జరిగే విధంగా ఈ కేవైసీ పద్ధతిని భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఈ రోజున నంబర్ 1 స్థానంలోకి చేరగలిగాం. 96.05% ఈ కేవైసీ పూర్తి చేశాం. దీనికి అదనంగా దాదాపు 11,47,000 మందికి ఈ కేవైసీ అవసరం లేదు. అంటే 5 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు, 80 సంవత్సరాలు దాటిన వృద్ధులకి ఈ కేవైసీ అవసరం లేదు. కాబట్టి ఈ సంఖ్యకి 11,47,132 మందిని మనం కంప్లీట్ చేసుకోగలిగాం. ఈ క్యూఆర్ కోడ్ బేస్డ్ స్మార్ట్ కార్డ్స్ వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 29,796 రేషన్ షాపుల్లో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం 8 నుంచి 12 వరకు, సాయంత్రం మళ్ళీ 4 గంటల నుంచి 8 వరకు రేషన్ సరఫరా చేసేటట్టు ఖచ్చితంగా ఆ సమాచారం కూడా చాలా క్లియర్గా డిస్ప్లే చేసేటట్టు మేము ఒక పద్ధతి ప్రకారంగా చేసుకుంటూ ముందుకు వస్తున్నాం. అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటిసారి 65 సంవత్సరాలు దాటిన వృద్ధులకు ప్రభుత్వం ద్వారా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెన్షన్స్ ఏవైతే అందిస్తున్నామో వాళ్ళందరికీ కూడా 26వ తారీఖు నుంచి 30 తారీఖు వరకు ప్రతి నెల హోమ్ డెలివరీ ద్వారా సరుకులు అందించే ప్రక్రియ కూడా ఇది 3వ నెల ప్రారంభించాం. ఈరోజు కూడా బాగానే వేగవంతంగా జరుగుతూ ఉంది. ఒక ఏఎస్ఆర్ జిల్లాలో కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటి గురించి ప్రత్యేకంగా కమిషనర్ గారు, నేను ఈ వచ్చే వారం మేమే ఫిజికల్గా పర్యటించి ఆ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సిన చర్యల గురించి తప్పకుండా మేము తీసుకునే మార్పు తీసుకొస్తాం. దసరా ఉత్సవాలను అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా తెలిపారు. ఏఐ టెక్నాలజీని వాడుకుంటూ భక్తులు దుర్గమ్మను దర్శించుకుని భక్తిభావంతో ఇంటికి వెళ్లేలా ఉత్సవాలను నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఎంతమంది భక్తులు వచ్చినా వారికి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సంవత్సరం సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఏర్పాట్లపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ అధ్యక్షతన దసరా సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా, పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, జాయింట్ కలెక్టర్ ఇలకియా, కనకదుర్గ అమ్మవారి దేవస్థానం ఈవో సీనా నాయక్ సహా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్సవాల ఏర్పాట్లు విజయవంతంపై ఉన్నత స్థాయి అధికారులు దిశానిర్దేశం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ లక్ష్మీసా మాట్లాడుతూ దసరా ఉత్సవాలను అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 11 రోజుల పాటు లక్షలాది మంది భక్తులు అమ్మవారి దర్శనానికి వచ్చే అవకాశం ఉందని చెప్పారు. క్యూ లైన్లలో ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని, భక్తుల రద్దీ పెరిగితే అదనంగా సిబ్బందిని నియమిస్తామని వెల్లడించారు. అన్ని ఏర్పాట్లను సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తామని చెప్పారు. సాంకేతికతతో ఈ టెక్నాలజీ వాడుకుంటూ, ఏఐ టెక్నాలజీ వాడుకుంటూ వచ్చే భక్తాదులకి ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా వచ్చేవాళ్ళు ఒక మంచి భక్తిభావంతో, ఒక మంచి అనుభూతితో ఇంటికి తిరిగి వెళ్ళేలాగా చేసే ఏర్పాట్ల గురించి ఈరోజు డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో దీంట్లో ముఖ్యంగా సర్వేలెన్స్, అలాగే సూపర్విజన్, కోఆర్డినేషను, బేసిక్ ఫెసిలిటీస్ అరేంజ్మెంట్స్, అట్లాగే వచ్చేవా భక్తులకి అక్కడ దర్శనము, అలాగే ప్రసాదం. సో దీని గురించి ముఖ్యంగా కావాల్సిన జాగ్రత్తలు, అలాగే అక్కడ కావాల్సిన టెక్నాలజీ ఇంటర్వెన్షన్ దీని గురించి చర్చించాము. ఇప్పుడు మనము చూసుకుంటే ఇప్పుడు నంబర్ ఆఫ్ భక్తులు ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉన్నారు. అది టెక్నాలజీ వల్ల కావచ్చు, లేదా అవేర్నెస్ వల్ల కావచ్చు, లేదా విజయవాడకి, ఎన్టీఆర్ జిల్లాకి, అలాగే అమరావతికి వస్తున్న ప్రాముఖ్యత వల్ల కావచ్చు, భక్తుల రద్దీ బాగా పెరుగుతూ ఉంది. మనం అనుకోలేనంత రోజు లక్షలాది మంది వచ్చేస్తున్నారు. సో ఈసారి మనం దసరా చూసుకుంటే మూల నక్షత్రం రోజున ఎక్కువ మంది వస్తారని అనుకుంటున్నాం, కానీ మిగతా రోజున కూడా వీకెండ్లో కూడా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. ఈ 11 రోజులు సెప్టెంబర్ 22వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు
ఈ 11 రోజులు ప్రతిరోజు ఏమీ లేదన్నా కూడా 2 లక్షల నుంచి 2.5 లక్షల మంది అనంతరం సిపి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ ఉత్సవాల సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ట్రాఫిక్ను సమర్థంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. విజిట్ చేసే విఐపీలకు పాసులు, భక్తులకు లడ్డూ ప్రసాదం, భవానీలకు అవసరమైన సదుపాయాలపై చర్చించినట్లు చెప్పారు. టెక్నాలజీని ఉపయోగించి కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి సీసీ కెమెరాల ద్వారా పరిస్థితిని నిత్యం పరిశీలించనున్నామని తెలిపారు. భక్తులు ఎక్కువ మంది వస్తే ఎలాగా జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ ఎలా సమన్వయంతో ముందుకు పోవాలి, టెక్నాలజీని ఎలా ఉపయోగించుకుంటూ ఈసారి అద్భుతంగా పనిచేయాలన్న విషయాలను ఈరోజు చర్చించడం జరిగింది. ముఖ్యంగా లాస్ట్ టైము పోలీస్ శాఖ దగ్గర 3 లేక 4 డ్రోన్స్ ఉన్నాయి. ఈసారి 42 డ్రోన్స్ పోలీస్ శాఖ అమ్ముల పొదిలో 42 డ్రోన్స్ ఉన్నాయి. దాదాపు 5,000 కెమెరాలు మొత్తం విజయవాడ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నాయి. కొత్తగా పెట్టాం లాస్ట్ ఇయర్కి ఈసారికి. సో టెక్నాలజీని ఉపయోగించుకుంటూ గౌరవ జిల్లా కలెక్టర్ గారు భవాన్ దేశాల సందర్భంగా చైల్డ్ మిస్సింగ్ సంబంధించి వారు లాస్ట్ టైం ఒక ఇంటర్వెన్షన్ తీసుకొచ్చారు. ఈసారి ఈ డిప్లాయ్మెంట్ యాప్, పోలీస్ శాఖ ఈ డిప్లాయ్మెంట్ యాప్ తయారు చేసుకొని మేము సమాయత్తమైనాం. అదేవిధంగా ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ కెమెరాసు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఉపయోగిస్తూ అస్త్రం అనేది లాస్ట్ టైం అప్పుడే స్టార్ట్ చేసాం. ఈసారి అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అస్త్రం అనేది మనకు అందుబాటులో ఉంది. అనంతరం దుర్గగుడి ఈవో సీనానాయక్ మాట్లాడుతూ సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయని చెప్పారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తామని, గతంలో జరిగిన తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తామని అన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాల సమన్వయంతో పనిచేస్తాయని అధికారులు స్పష్టం చేశారు. మనకు సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తారీఖు దాకా జరిగే ప్రతి ఈవెంట్కు సంబంధించి గౌరవ జిల్లా కలెక్టర్ గారు, అలాగే గౌరవ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు, ఎందుకంటే వారి సమన్వయం చేసుకుని వారి నాయకత్వంలో, ఎందుకంటే గతంలో సార్ ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి ఆ అనుభవ రీత్యా గతంలో ఏమైనా నెగిటివ్స్ ఉన్నా కానీ ఈసారి అది పునరావృతం కాకుండా చేసుకోవడానికి వారి యొక్క సలహాలు, వారి యొక్క ఆధ్వర్యంలో చేయడానికి మేమంతా రెడీగా ఉన్నాము. తప్పకుండా గతం కన్నా ఈసారి భిన్నంగా, ఇన్నోవేటివ్గా చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాము. దయచేసి మీ అందరూ కూడా సహకరించాలి. రాబో రోజుల్లో ప్రతి కార్యక్రమంలో కూడా మీ అందరికీ తెలియజేస్తూ, పబ్లిక్ కూడా, అంటే వచ్చే భక్తులకు కూడా ఇక్కడ ఏం కార్యక్రమాలు జరుగుతాయి, ఏ విధంగా ఈసారి మనము వాళ్ళు నియమ నిబంధనలు పెట్టారనే విషయాన్ని కూడా ముందుగానే అడ్వాన్స్గా తెలియజేయడం అనేది జరుగుతుంది. గత 5 ఏళ్ల పాలనలో చేయలేని పనిని కూటమి ప్రభుత్వం మొదటి సంవత్సరంలోనే హంద్రీనావాలో 3,850 క్యూసెక్కుల నీరు తరలించేలా పనులు పూర్తి చేశామని మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు. ఫేజ్ 2లో కూడా 3,850 క్యూసెక్కులు తరలించేందుకు హంద్రీనివా ప్రధాన కాలువ వెడల్పు, లైనింగ్ పనులు పూర్తి కావచ్చాయన్నారు. హంద్రీనివా కాలువ కృష్ణా జలాలతో నిండుగా ప్రవహిస్తుంటే రాయలసీమ ప్రజలు హారతులతో స్వాగతం పలుకుతున్నారని తెలిపారు. హంద్రీనివా, వెలిగొండ ప్రాజెక్టుల పనుల పురోగతిపై మంత్రి నిమ్మల రామానాయుడు సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమీక్షా సమావేశంలో ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ జి సాయి ప్రసాద్, అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, ఆయా ప్రాజెక్టుల సిఈలు, ఎస్ఈలు, ఈఈలు, ఏజెన్సీల ప్రతినిధులు మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పొంగనూరు, కుప్పం బ్రాంచ్ కెనాల్ పనుల పురోగతి సకాలంలో స్పందించినందుకు 2 ఈఈలకు మెమోలు జారీ చేయాలని మంత్రి నిమ్మల ఆదేశించారు. వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్స్లో లైనింగ్, బెంచింగ్ పనులు ఆలస్యం కాకుండా 2026 జూన్ కల్లా పూర్తయ్యేలా పనులు చేయాలన్నారు. వెలిగొండ ఫీడర్ కెనాలు, లైనింగ్, రిటైనింగ్ వాల్ పనులకు వెంటనే టెండర్లు పిలవాలన్నారు. పూర్తి కాని వెలిగొండను జాతికి అంకితం అంటూ గత పాలనలో మోసం, దగా చేస్తే మనం పూర్తి చేసి ప్రకాశం జిల్లాకు న్యాయం చేయాలని అధికారులకు సూచించారు. భవిష్యత్తులో అమరావతి స్మార్ట్ సిటీలో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ అభివృద్ధికి వాతావరణ అనుగుణమైన ఇళ్ల నిర్మాణాలు, స్మార్ట్ వాటర్ మేనేజ్మెంట్కు సంబంధించి సింగపూర్లోని పుంగోల్ పాయింట్ కేవ్ టౌన్షిప్ను మంత్రి నారాయణ అధ్యయనం చేశారు. పుంగోల్ పాయింట్ కేవ్ నిర్మాణంలో తీసుకున్న పలు అంశాలు బ్లూ గ్రీన్ సిటీగా అమరావతి నిర్మాణానికి ఉపయోగపడతాయని తెలిపారు. సీఎం చంద్రబాబుతో కలిసి సింగపూర్ పర్యటనకు వెళ్లిన మంత్రి నారాయణ అమరావతి నిర్మాణానికి సంబంధించి సుస్థిర పట్టణాభివృద్ధికి ఉపయోగపడే పలు ప్రాంతాలను అధ్యయనం చేస్తున్నారు. సింగపూర్లోని పుంగోల్ పాయింట్ కేవ్ టౌన్షిప్ పబ్లిక్ హౌసింగ్ ప్రాజెక్టును సందర్శించారు.
పుంగోల్ పాయింట్ కేవ్ సింగపూర్లోని మొట్టమొదటి ఎకో టౌన్. సముద్ర తీరం, స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్రీన్ మొబిలిటీ, కమ్యూనిటీ కేంద్రీకృతంగా నిర్మించిన హౌసింగ్ ప్రాజెక్టును స్థానిక అధికారులతో కలిసి పరిశీలించారు. సుస్థిర పట్టణాభివృద్ధిలో నూతన విధానాలను పబ్లిక్ హౌసింగ్కు అనుసంధానం చేయడానికి అవసరమైన వివరాలు అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో అమరావతి స్మార్ట్ సిటీలో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ అభివృద్ధికి వాతావరణ అనుగుణమైన ఇళ్ల నిర్మాణాలు, స్మార్ట్ వాటర్ మేనేజ్మెంట్కు సంబంధించి మంత్రి నారాయణ అధ్యయనం చేశారు. పుంగోల్ పాయింట్ కేవ్ నిర్మాణంలో తీసుకున్న పలు అంశాలు బ్లూ గ్రీన్ సిటీగా అమరావతి నిర్మాణానికి ఉపయోగపడతాయని తెలిపారు. మద్యం కుంభకోణంలో అన్ని ఆధారాలతో దొరికిపోయిన వైసీపీ పార్టీ ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తుందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు అన్నారు. దాదాపు 3,500 కోట్ల రూపాయల స్కామ్ చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటాలు ఆడారని, పోయిన ప్రాణాలకు బాధ్యత వహించాల్సిందని వైఎస్ జగనేనని ఉద్ఘాటించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రజలకు సుపరిపాలన అందించే విధంగానే ప్రతి ఒక్క పథకాన్ని అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారని చెప్పారు. తూర్పు నియోజకవర్గంలోని 16వ డివిజన్ భూపేష్ గుప్తా నగర్ ఏరియాలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. పర్యటనలో భాగంగా 2 నిరుపేద కుటుంబాలకు చెందిన వారికి స్వయం ఉపాధి చేసుకునేందుకు టిఫిన్ బండి, బడ్డీ కొట్టు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతి పెద్దదైన మద్యం కుంభకోణం వైసీపీ హయాంలో జరిగిన విషయం ప్రతి సామాన్యమైన వ్యక్తికి తెలుసని అన్నారు. ప్రభుత్వ హయాంలోనే మద్యం షాపులు నడిపించి డిజిటల్ చెల్లింపులు లేకుండా జగన్మోహన్ రెడ్డి అందిన కాడికి దోచుకున్నారని ఆరోపించారు. ప్రజల దృష్టిని పక్కదారి పట్టించే విధంగానే రాష్ట్రంలో అక్రమ అరెస్టులు జరుగుతున్నాయని వైసీపీ అనటం హాస్యాస్పదమన్నారు. దాదాపు 3,500 కోట్ల రూపాయల స్కామ్ చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటాలు ఆడారన్నారు. పోయిన ప్రాణాలకు బాధ్యత వహించాల్సిన అవసరం వైఎస్ జగన్దేనని ఉద్ఘాటించారు. మహమ్మారి కరోనా వలన ప్రాణాలు పోతేనే తల్లడిల్లిపోయామని, అలాంటిది కేంద్ర గణాంకాల ప్రకారం 5 లక్షల మంది నాసిరకమైన మద్యం తాగి వైసీపీ ప్రభుత్వ హయాంలో మరణించడం దారుణమన్నారు. ఇటువంటి సంక్షోభాలను ఎదుర్కొని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం నిరంతరం ప్రజా సంక్షేమం కోసమే ఆలోచిస్తోందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రజలకు సుపరిపాలన అందించే విధంగానే ప్రతి ఒక్క పథకాన్ని అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని చెప్పారు. మద్యం కుంభకోణంతో నిండా మునిగిపోయిన వైఎస్ఆర్సీపీ పార్టీ అనేకమైన అవాస్తవాలు చెప్పి ప్రజల్ని ఏమార్చడానికి దారి మళ్లించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ రోజున మద్యంలో ఎంత కుంభకోణం జరిగేది సామాన్యుడికి కూడా తెలుసు. ఆ రోజున గవర్నమెంట్ షాపులను పెట్టి అంతా కూడా డబ్బులే చెల్లించాలా, ఫోన్పేలు లేదు, లేదా డిజిటల్ కరెన్సీ లేదని చెప్పి కట్టలు డబ్బులు పోజేసి దాని మీద మనుషులను కూర్చోబెట్టి ఫోటోలు తీసుకుని వాట్సాప్లో పంపించి ఆనందపడిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఇవాళ ఎంపీ గారి మీద మిథున్ రెడ్డి గారి మీద కక్ష సాధింపు చర్యని, లేకపోతే ఆయన దగ్గర పనిచేసిన ధనంజయ రెడ్డి గారు కక్ష సాధింపు చర్యని, వాళ్ళు స్వయంగా ఏమేమి జరిగింది, ఎట్టెట్ట జరిగింది అంతా కూడా ఇవాళ దానికి మించి వాళ్ళు 3,000 కోట్లు కాజేశారు. 2 లక్షల మంది ప్రాణాలు ఇవాళ తీశారు. దానికి బాధ్యత వహించాల్సిన అవసరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది. ఇవాళ మనం కరోనాలో 20,000 మంది చచ్చిపోతే అల్లాడిపోయాం. అందరూ కూడా గుడ్డలు కప్పుకొని, నోటికి గుడ్డలు కట్టుకుని ఇంట్లోంచి బయటికి రాకుండా, పేదవారికి ఉపాధి లేకుండా అనేక రకాలుగా ఇబ్బందులు పడుతుంది. ఆ ప్రభుత్వం ఏం సమాధానం చెప్పుద్ది? ఇవన్నీ వదిలేసి మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు, ధనంజయ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు, లేకపోతే ఇంకొక ఆయన అరెస్ట్ చేశారని చెప్పి అల్లాడిపోతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా చేసిన పాపం చుట్టుకోక తప్పదు. ఆ చుట్టుకున్న పాపం ద్వారా పాప పరిహారం అనేది ఏ విధంగా ఉంటుందో అవన్నీ కూడా అనుభవించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తుంది. రాష్ట్రంలో ఉన్న దేవాలయాల్లో పనిచేస్తున్న క్షౌర వృత్తి నాదస్వరం విద్వాంసులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు 4వ తరగతి ఉద్యోగస్తులుగా పరిగణించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు రమణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో అధికారంలో ఉన్న సమయంలో సీఎం చంద్రబాబు సెలూన్ షాపులకు 200 యూనిట్లు ఉచిత హామీ ఇచ్చారని, ఆ హామీని నేడు అమలు చేయాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అయోధ్యనగర్లోని నాయి బ్రాహ్మణ కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయి బ్రాహ్మణ సేవా సంఘం సమావేశం జరిగింది.
విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు రమణ మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలు నిర్వహిస్తున్న బ్యూటీ పార్లర్, స్పాల వలన క్షౌర వృత్తిదారులు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాయి బ్రాహ్మణ పిల్లలకు విదేశీ విద్య అభ్యసించేందుకు 10 లక్షల రూపాయల నుండి 15 లక్షల రూపాయల వరకు నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ ద్వారా కేటాయించాలని సూచించారు. నాయి బ్రాహ్మణ ఫెడరేషన్లు గత ప్రభుత్వం కార్పొరేషన్గా మార్చిందని, కానీ ఈ కార్పొరేషన్ వల్ల వృత్తిదారులకు ఏ విధమైన న్యాయం జరగలేదన్నారు. గతంలో మాదిరిగా సొసైటీలను ఏర్పాటు చేసి సబ్సిడీతో కూడిన రుణాలను అందించాలని విజ్ఞప్తి చేశారు. సెలూన్ షాపులకు గత తెలుగుదేశం ప్రభుత్వంలో 15 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తామని జీవో కూడా జారీ చేసిందని, అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు నిమిత్తం 10,000 రూపాయలు ఇస్తామని చెప్పినా అది కొందరికి ఇవ్వటం జరిగిందన్నారు. సీఎం చంద్రబాబు గతంలో ఇచ్చిన హామీ మాదిరిగానే సెలూన్ షాపులకు 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వాలని కోరారు. కార్పొరేషన్ బదులు ఫెడరేషన్ ఏర్పాటు చేయాలని, తద్వారా నాయి బ్రాహ్మణుల అభివృద్ధికి ప్రభుత్వం సహకారం అందించాలని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈరోజు ఈ సమావేశంలో ఒక డిమాండ్ తీసుకొని దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ డిమాండ్ ప్రధానంగా పెట్టాం. అట్లాగే సెలూన్ షాపులు ఈరోజు ఇతర కులాల వాళ్ళు వచ్చి కార్పొరేట్ సెలూన్ నెలకొల్పి సంఘ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి. మాది ఈ చౌరు వృత్తి అనేది తరతరాల నుంచి మా తాతలు, తండ్రులు, ముత్తాతలు కూడా ఇది మేము చేసుకొని మా జీవనోపాధి పొందేవారు. ఈరోజు ఈ కార్పొరేట్ సెలూన్ వల్ల మా సంఘీయులు వృత్తి చేస్తున్నటువంటి ఈ సంఘీయులు చాలా దుర్భరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అనంతరం నాయి బ్రాహ్మణ ఫెడరేషన్ డైరెక్టర్ నాగరాజ్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం నాయి బ్రాహ్మణులకు అన్ని రంగాలలో పెద్దపీట వేస్తోందని, ఎన్నికలలో ఇచ్చిన హామీని తప్పక నెరవేరుస్తుందని ఆయన స్పష్టం చేశారు. 200 యూనిట్లది బాబుగారు అమలుపరచడం జరిగింది. అది త్వరలోనే జీవో ప్రకారం కూడా విడుదలవుద్ది. అందరికీ నాయ బ్రాహ్మణులందరికీ కూడా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేటట్టు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా ముందుంటారు. అది కాకోకుండా మా నాయ బ్రాహ్మణులను గుర్తించి ప్రతి గుళ్ళో కూడా ఒక సభ్యుడు ఉండాలని చెప్పి అందరికీ పోస్టులు వచ్చేటట్టు చేసింది ఘనత చంద్రబాబు నాయుడు గారు. దానికి జీవో కూడా ఇచ్చారు. దాని ప్రకారం మా కులానికి, మా నాయ బ్రాహ్మణులకి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది. ఉండేటట్టు కూడా మేము ఆయనకు అండగా ఉంటాం. దేశంలో ఫైనాన్స్ సంబంధిత చట్టాలు ఉన్నప్పటికీ అవి సమగ్రంగా అమలవడం లేదని విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి రజని ఆందోళన వ్యక్తం చేశారు. అధిక వడ్డీ వసూలు చేయకుండా ఉండేందుకు చట్టం ఉన్నా వడ్డీ రేటుపై స్పష్టత లేకపోవడాన్ని ఆమె విమర్శించారు. రిజర్వ్ బ్యాంకుతో నమోదు అయిన మైక్రో ఫైనాన్స్ సంస్థలకు చట్టం వర్తించదని తెలంగాణ కోర్టు ఇచ్చిన తీర్పు సరైంది కాదని ఆమె అభిప్రాయపడ్డారు. బాధితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చట్టాన్ని సమగ్రంగా రూపొందించాలని ఆమె సూచించారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం 5వ ఆధ్వర్యంలో విజయవాడ ఎంబీబీకే భవనంలో మైక్రో ఫైనాన్స్, పొదుపు, అప్పులు, పీడన అంశంపై బాధితులతో బహిరంగ విచారణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన బాధితులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి రజని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుటుంబంలో మహిళలే ఆర్థికవేత్తలని, త్యాగాలు చేసి వారి కుటుంబాన్ని ముందుకు తీసుకువెళ్తారని వెల్లడించారు. 2011లో ఫైనాన్స్ చట్టాలు వచ్చాయని, 2021 వరకు తాను జడ్జిగా ఉన్న సమయంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని చెప్పారు. చట్టాలు సమగ్రంగా అమలు కావటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అధిక వడ్డీల బారిన పడకుండా చట్టం ఉందని, కానీ ఆ చట్టంలో వడ్డీ ఎంతకన్నా ఎక్కువ ఉండకూడదో పొందుపరచలేదని చెప్పారు. వడ్డీ రేటు ఇంతే ఉండాలని చట్టంలో ఎందుకు లేదని ఆమె ప్రశ్నించారు. లోన్ ఇచ్చిన తర్వాత ఆ లోనే ఎలా ఉపయోగించుకుంటున్నారు అనేది మానిటరింగ్ చేయటం లేదని, కేవలం వారు కడుతున్నారా లేదా అన్నది మాత్రమే పర్యవేక్షిస్తున్నారని అన్నారు. రిజర్వ్ బ్యాంకుతో రిజిస్టర్ అయిన మైక్రో ఫైనాన్స్ సంస్థలకు చట్టం వర్తించదని తెలంగాణ కోర్టు తీర్పు ఇవ్వటం సరికాదని అన్నారు. ఈ లోన్ ఎంత వస్తుందని చెప్పేసి ఇక్కడ కొంత తీసుకుంటాడు, కొంతేమో ప్రైవేట్గా వెళ్ళి ఎవరో దగ్గర ఎక్కువ వడ్డీ పెట్టుకొని అప్పులు తెస్తాడు. ఆ వడ్డీ పెరుగుతుంటుంది, ఆ అప్పులు పెరుగుతుంటే ఈ లోన్ మాత్రం ఇంకా చేతికి రాదు, శాంక్షన్ అయి కూర్చుంటుంది అక్కడ. కనుక ఇటువంటి బాటిల్ నెక్స్ అన్నీ కూడా లోన్ శాంక్షన్ అయిన దగ్గర నుంచి మన చేతికి వచ్చే వరకు ఉన్న బాటిల్ నెక్స్ని ముందు సరి చేయాల్సినటువంటి అవసరం ప్రభుత్వం మీద ఉంది. అటువంటి చర్యలు ఏమి తీసుకుంటుంది మైక్రో ఫైనాన్స్ విషయంలో అనేది గమనిస్తే మనకి అటువంటి చర్యలు
చిత్తశుద్ధితోటి తీసుకుంటున్నటువంటి ఎగ్జాంపుల్స్ మనకు కనిపించట్లా. ఎంతసేపటికి ఆ లోన్ కడుతున్నారా లేదా, టైంకి ఇస్తున్నారా లేదా, ఇవి చూస్తున్నారు. కానీ ఆ కోయర్సివ్ స్టెప్స్ అనేది కూడా మరి యాక్ట్ కింద పనిష్మెంట్ ఉంది, మ్యాండేటరీ పనిష్మెంట్ ఉంది. మ్యాండేటరీ పనిష్మెంట్ అంటే తప్పనిసరిగా జైలు శిక్ష అనేది. అటువంటి సందర్భంలో కూడా మనకున్నటువంటి కన్విక్షన్ రేట్ ఎంత అనేది మనకు అసలు తెలియని పరిస్థితి. ఇవాళ తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఒకటి ఉంది. ఈ రిజర్వ్ బ్యాంక్తో రిజిస్టర్ అయినటువంటి మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్కి ఈ యాక్ట్ పరిధిలోకి రావు. శ్రావణ మాసం నాగపంచమి, గరుడ పంచమి సందర్భంగా విజయవాడ లెనిన్ సెంటర్ వద్ద కొలువైన శ్రీ నాగమానసాదేవి అమ్మవారికి కోటి పుష్పార్చన అత్యంత వైభవోపేతంగా జరిగింది. శ్రీ నాగమానసాదేవి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే అమ్మ దయ వల్ల సకల శుభాలు కలగటమే కాకుండా ఉద్యోగంలో స్థిరపడటం, అనేక రకాల గ్రహ పీడలు, శనిగ్రహ పీడలు తొలగిపోవటం, కోర్టు కేసులు ఇలా అన్ని రంగాల్లో విజయాలు చేకూరుతాయని ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. నగరంలోని లెనిన్ సెంటర్ వద్ద కొలువైన నాగమానసాదేవి అమ్మవారి ఆలయంలో సుధాస్వామి ఆధ్వర్యంలో శ్రావణ మాసం నాగపంచమి, గరుడ పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా తిరుపతి అన్నమయ్య కళాక్షేత్ర పీఠం విజయశంకర స్వామి విచ్చేశారు. విజయశంకర స్వామి, సుధాస్వాములు కలిసి నాగమానసాదేవి అమ్మవారికి విశేషమైన క్షీరాభిషేకం, పంచామృతాలతో అభిషేకం, కోటి పుష్పార్చన కన్నుల పండుగగా జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు చేశారు. నాగపంచమి రోజు అమ్మవారి జీవితంలో కాలసర్పదోషం నివారణ జరుగుతుందన్నారు. ఎవరైతే హిందూ ధర్మం వైపు నడిచి కాపాడుతారో వారికి అనేక రకాలుగా భగవంతుడు తోడుగా ఉండి నిరంతరం రక్షిస్తారని తెలిపారు. నాగమానసాదేవిని భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే అమ్మవారి ఆశీస్సులతో, నాగమానసాదేవి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే అమ్మ దయ వల్ల విజయాలు సాధించడమే కాకుండా సకల శుభాలు కలిగి ఉద్యోగాల్లో స్థిరపడటం, అనేక రకాలుగా గ్రహపీడలు, శనిగ్రహ పీడలు తొలగిపోవటం, కోర్టు కేసులు ఇలా అన్ని రంగాలలో విజయాలు చేకూరుతాయని ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఎవరైతే ఈ లోకంలో ధర్మం వైపు నడుస్తారో, హిందూ ధర్మాన్ని కాపాడుతారో వాళ్ళకి అనేక రకాలుగా భగవంతుడు తోడుగా ఉండి నిరంతరం రక్షిస్తాడని పురాణాల్లో ఉంది. ప్రతి ఒక్కరు కూడా మీకు తోసినటువంటి మందిరాలు, అందుబాటులో ఉన్న దేవాలయాల్ని సందర్శించి అక్కడ ఉన్న దేవతామూర్తులకి పూజలు, దీపారాధనలు చేసి వీరికి కూడా అనేక రకాలుగా భగవంతుడి శుభాశీస్సులు పొందాలని మా మందిరానికి విచ్చేసిన భక్తులకి, మహిళా భక్తులకి, ముఖ్యంగా విజయశేఖర స్వామి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని స్వామివారిని కూడా మాట్లాడవలసిందిగా. అనంతరం తిరుపతి అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతి విజయశంకర స్వామి మాట్లాడుతూ సుధాస్వామి వారి ఆహ్వానం మేరకు నాగమానసాదేవిని దర్శించుకోవటం ఆనందంగా ఉందన్నారు. హిందువులు ఎంతో పవిత్రంగా నాగుల పంచమి వేడుకలు జరుపుకుంటారని తెలిపారు. వందలాది మంది భక్తులు తరలివచ్చి క్షీరాభిషేకం, పుష్పాభిషేకంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. దేశ ప్రజలందరికీ ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుధాస్వామి దంపతులు, కనకమెండల భరత్ భూషణం, శివపార్వతి, వెన్న రామాంజనేయులు, లక్ష్మీ రమాదేవి దంపతులు, వరలక్ష్మి, అనిత, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నాగుల పంచమి సందర్భంగా ఎంతో శక్తివంతమైనటువంటి పండుగ ఇది అందరికి కూడా. కనుక ఈ పండుగ రోజు ఎవరైతే పాల్గొయడం, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటుంటారో వాళ్ళందరికీ ఆయుర ఆరోగ్యాలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలన్నీ బయటగా భగవంతుని ఆశీస్సులు ఉంటాయి. ఈరోజు సుధాస్వామి వారి ఆధ్వర్యంలో నాగమానసాదేవి నాగసాయి కోవిల దేవస్థానంలో అద్భుతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కోటి పుష్పాలంకరణ చేయడం జరిగింది. భక్తులంతా పాలు తీసుకొని వందలాది మంది ఇక్కడ పాల్గొనడం జరిగింది. కనుక ఈ రోజుతో నాగదేవత శాంతించి ఇక్కడ ఈ ప్రాంతంలో మనందరికీ మంచి ఆశీస్సులు ఇచ్చి దేశం అంతా కూడా సుభిక్షంగా భగవంతుని ఆశీస్సులు ఉండాలని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.